నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళపై ఇటు కోర్టులు అటు ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరైతే సోషల్ మీడియాను అడ్డుగా పెట్టుకొని అసభ్యకరంగా పోస్టులు పెడతారో వాళ్ళపై 111 చట్టం అప్లికబుల్ అవుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏఏజీగా పనిచేసి ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పొన్నవోలు రియాక్ట్ అయ్యారు. జూలై 1 కన్నా ముందు ఈ చట్టం వర్తించదు, జూలై 1 తర్వాతనే ఈ చట్టం వర్తిస్తోంది అని ఆయనైతే చెప్పడం జరుగుతోంది. అసలు మరి 111 చట్టం అంటే ఏంటి, ఇది మరి కూటమి ప్రభుత్వం రాకముందు ఎందుకు వర్తిస్తుంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వర్తించదు, అసలు పొన్నవోలు మాటల్లో నిజమెంత, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు సోషల్ మీడియా సైకోలందరి మీద వరుస కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, కొంతమందికి కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది, అంటే సీరియస్ అవుతుంది వాళ్ళ మీద, కొంతమందికి కొంచెం టైం ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తాజాగా మరి ఇప్పుడు పొన్నవోలు గారు స్పందించారు. 111 చట్టం గురించి ఆయన మాట్లాడుతున్నారు. సార్, ఆయన చెప్పేది ఎట్లా ఉందంటే జూలై 1 కన్నా ముందు వర్తిస్తుంది, ఇప్పుడు వర్తించదని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ 111 చట్టం అంటే ఏంటి, మరి ఆయన లాజిక్ ఏంటి, ఇక్కడ మీరేం చెప్తారు? ఇది భారతీయ న్యాయ సంహితలో 111 చట్టం అన్నమాట. ఇదేంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి సంబంధించిన చట్టం, అంటే వ్యవస్థీకృత నేరాలు. ఇందులో రకరకాల నేరాలు ఉన్నాయి. ఇందులో ఎవడన్నా తరచూ దొంగతనాలకి పాల్పడేవాడు, లేదు ఎవరినన్నా బెదిరించి వాటిని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు, తరచూ నేరాలకి పాల్పడేవాడు, ప్లస్ ఒక 5గురో 10 మందో 20 మందో 100 మందో కలిసి చేసే నేరాలు, తరచూ నేరాలు చేయడానికి అలవాటు పడ్డవాళ్ళు, నేర ప్రవృత్తి ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ ఈ భారత న్యాయ సంహితలో 111 సెక్షన్ వీళ్ళందరికీ వర్తిస్తుంది. అందులో ఒక పార్ట్ ఏంటి అంటే వైట్ కాలర్డ్ క్రైమ్స్ కూడా ఉంది. అంటే మనం చూస్తుంటాం కదా, బ్యాంక్ ఫ్రాడ్లు, ఇవన్నీ వైట్ ఎకనామిక్ అఫెన్సెస్. అవి కూడా ఒకసారి చేయటం మొదలుపెట్టిన వాడు దానికి అలవాటు పడిపోయి తరచూ చేస్తూనే ఉంటాడు. అవి కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్సే, ఒక మనిషి చేయలేడు, 2-3 కలిసి టీం లాగా చేస్తారు. వాటిని కూడా దీని కింద చేర్చారు. వీటితో పాటు సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు అనేది కూడా ఈ సెక్షన్ భారత న్యాయ సంహిత 111 సెక్షన్ కింద ఉంటుంది. సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? సైబర్ క్రైమ్ అంటే ఏంటి అంటే ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయటం, సొసైటీలో వాళ్ళని ఒక బీలిటిల్ చేయటం, అంటే వాళ్ళని చిన్నచూపు చూడటం, వాళ్ళని హింసించటం, వాళ్ళని మానసికంగా కృంగదీయటం, వాళ్ళ మీద అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు పెట్టి, ఇప్పుడు మా ఉదాహరణకి ఆడపిల్లలు మహిళలు వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయటం, అంటే వాళ్ళని సామాజికంగా వాళ్ళని న్యూనతపరచటం, ఇటువంటివన్నీ కూడా ఈ 111 సెక్షన్ కింద, బిఎన్ఎస్ 111 సెక్షన్ కిందకి వస్తాయి. వీటిని ఇప్పుడు చట్టం ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత ఇది పాత నేరాల మీద ఇప్పుడు ఈ సెక్షన్ పెట్టడానికి వీల్లేదు అని చాలామంది ఇప్పుడు వైసీపీ నాయకులు అదే వాదిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దాని మీదే పోతూ ఉన్నారు. వైసీపీ నాయకులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి పాత నేరాల మీద కొత్త సెక్షన్లు ఎట్లా పెడతారు అంటారు. పాత నేరం కొత్త నేరం అనేది ఉంటుందా? ప్రధానమైన ప్రశ్న. నేరమే కదా. నేరమే అయినప్పుడు ఎప్పుడు చేసినా నేరమే. ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాల కిందట నేను ఒక మర్డర్ చేశానండి, 10 సంవత్సరాలు నేను పోలీసుల నుంచి తప్పించుకున్నాను, అందువల్ల నేను చేసిన మర్డర్ నేరం కాదండి అని చెబితే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా అట్లాగే ఉంటుంది. నేరం జరిగింది, నేరం ఎట్లా జరిగింది, నేరం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఇది ఎట్లా వస్తుంది అనేది కూడా ఒక ప్రధానమైన ప్రశ్న.
ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఎలా వస్తుంది అనేది మనం విశ్లేషించాలి అంటే వర్ర రవీంద్రారెడ్డి కేసు చూడాలి. వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన వాంగ్మూలం మనం పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఇట్ అట్రాక్ట్స్ బిఎన్ఎస్ 111 సెక్షన్. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? వర్ర రవీంద్రారెడ్డి వాంగ్మూలం చూస్తే మనకేం అర్థమవుతుంది అంటే ఇక్కడ మహిళల్ని కించపరిచేవి లేదు, సాటి రాజకీయ నాయకుల్ని కించపరిచేవి లేదు, వ్యక్తిగత హననానికి ఉద్దేశించిన పోస్టులు ఇవన్నీ కూడా ఒక్క చోట నుంచే ఒరిజినేట్ అయినాయి. ఒక్క చోట నుంచే ఈ పోస్టులన్నీ తయారై వచ్చి వాటిని వీళ్ళందరూ కూడా డిసిమినేట్ చేశారు. అంటే ప్రజాబాహుళ్యంలోకి వీటిని తీసుకొని వెళ్ళారు. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది అందుకే. వర్ర రవీంద్రారెడ్డి ఒక్కడే పెట్టలేదు. వర్ర రవీంద్రారెడ్డి కేసే మనం చూస్తే వర్ర రవీంద్రారెడ్డికి ఒక రవీందర్ రెడ్డి అని అవినాష్ రెడ్డి, ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఉన్నాడు, అతను ఇట్లా పెట్టమని చెప్పాడు, ఇతను పెట్టాడు. అంటే ఏంటి? అవినాష్ రెడ్డి చెప్పింది ఆయన పిఏ రవీంద్రారెడ్డి ఈయనకి చెబితే ఈయన పోస్టులు పెట్టడం. అంటే ఇదంతా ఒక చైన్ రియాక్షన్. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అంటే ఆఫీస్ కాదు, వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్ ఒక చోట నుంచి వర్కౌట్ చేస్తూ వాళ్ళు ఈ పోస్టులన్నీ క్రియేట్ చేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు పెడుతున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మనకి కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన రీజన్ ఇందువల్లే. ఎవరికి వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే ఏదో మీమ్సో లేకపోతే ఒక మార్ఫింగ్ ఫోటోనో లేదు ఒక డిగ్రేడ్ చేసే పోస్టో వాళ్ళే తయారు చేసుకొని పెట్టడం వేరు, ఒక చోట నుంచి అది తయారు చేసి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు పెట్టడం వేరు. రెండింటిని ఒకేలాగా మనం చూడటానికి వీల్లేదు. ఒకళ్ళ ఆదేశాలతో పెట్టడం కూడా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరో ఒకడు ఏదో ఆకతాయి ఒకడు ఉండి వాడేదో ఫోటో మార్ఫింగ్ చేసి వాడు పెట్టడం అనేది అది వేరు. అది 111 బిఎన్ఎస్ 111 కిందకి రాకపోవచ్చు. కానీ వేరేజ్ ఇది ఒక ఆకతాయి చేసిన పని కాదు, ఇది మొత్తం ఆర్గనైజ్డ్గా విల్ఫుల్గా కావాలని చెప్పి వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్న పని ఇది. ఈ పని చేస్తున్నందుకు వాళ్ళకి కొంత డబ్బులు ముడుతున్నాయి అనేది కూడా ఒక ఆరోపణ. దానికి సంబంధించి కూడా వర్ర రవీంద్రారెడ్డి కేసులో ఎస్టాబ్లిష్ అయింది, బోర్గడ్ అనిల్ కేసులో ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుంచో, అంటే ఆ పని చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తారు? ఇవన్నీ కూడా ఇందులో ముడిపడి ఉన్న సమస్యలు. అండ్ ఇంకొకటి సార్, ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, మొన్న ఈ మధ్య వేరే వాళ్ళు కూడా ఒకే కేసు ఒక కంప్లైంట్ మీద మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు, ఇది కూడా కావాలని చేస్తున్నారు, కరెక్ట్ కాదు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇది ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు అదేదో రామ్ గోపాల్ వర్మ చెప్తున్న ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది. అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ చెప్తున్నదే పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు, పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్తున్నదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వీళ్ళందరూ చెప్పే సారాంశం ఒకటే, వీళ్ళందరూ చెప్తున్న సారాంశం ఒకటే, వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే. నాకైతే ఒకటే లాగా కనపడుతున్నది. పాత నేరాలకి పాత ఎప్పుడో జరిగిన నేరానికి ఇప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు? పాయింట్ నెంబర్ 1. ఒకే చర్య మీద రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఎందుకు పెడుతున్నారు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, నేను అప్పుడెప్పుడో సంవత్సరం కిందట చేస్తే ఒక నేరమో ఏదో ఒకటి అనుకోండి, అది చేస్తే ఇప్పుడు ఒకేసారి అందరికీ కోపం వచ్చిందా? ఇది తప్పు కదా అనే ఆర్గ్యుమెంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు అందరూ అదే చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నేరం జరిగిన సమయంలో ఆ రోజున కూడా కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు నేరం జరిగిన స్పాట్లో. అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు.
పోలీసులు కేసు రిజిస్టర్ చెయ్యకపోగా ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడినే హెరాస్ చేశారో అన్న ఆరోపణలు చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఈ స్పెసిఫిక్ కేసుల్లో ఉన్నాయని నేను చెప్పట్లేదు, చాలా చోట్ల అటువంటి సంఘటనలు జరిగినాయి. పోలీసులు కేసు నమోదు చేయనప్పుడు కొంతమంది ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేశారు. అది చాలా లెంగ్తీ ప్రాసెస్. ఆ ప్రాసెస్ను కూడా వాళ్ళు చాలామంది అనుసరించారు. ఉదాహరణ చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ప్రైవేట్ కంప్లైంట్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేట్ కంప్లైంట్స్ చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి. ఎందుకు? పోలీసులు అసలు కంప్లైంట్ తీసుకోలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళకి చాలామందికి ఇప్పుడు కొంత పోలీసులు కంప్లైంట్లు తీసుకుంటున్నారు కాబట్టి మనం ఇద్దాము అని చెప్పి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. నీకు ఇప్పుడు బాధ కలిగిందా, అప్పుడు బాధ కలగలేదా అనేది ఇక్కడ సమస్య కాదు. ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకురాకూడదు. అందరికీ ఒకేసారి కలిగిందా, అందరికీ ఒకే రకమైన బాధ కలిగిందా, అసలైన నేనేదో లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద పెడితే ఈ ఎవరో తెలుగుదేశం కార్యకర్త లేకపోతే జనసేన కార్యకర్త కేసు పెట్టడం ఏంటి? పెడితే పవన్ కళ్యాణ్ పెట్టాలి, పెడితే చంద్రబాబు నాయుడు పెట్టాలి, పెడితే లోకేష్ పెట్టాలి, కానీ వీళ్ళు పెట్టడం ఏంటి? ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి వాదనలు చేయటం అనేది చట్టం అనుమతించదు. కొన్ని ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్, స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ అకేషన్స్లో ఒకే వ్యక్తి ఒక్కొక్క రకంగా స్పందించవచ్చు. మరి దానికి ఏమంటారు? అంటే కొన్ని కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అప్రూవర్గా మారిపోతాడు. అప్రూవర్గా మారిపోతే నువ్వు అట్లా ముందర అటు చెప్పలేదు, ఇప్పుడు అప్రూవర్గా మారిపోయావు, నువ్వు తప్పు అంటే ఎట్లా? అదేవిధంగా ఒకే ఫీలింగ్ అందరికీ ఎట్లా వస్తుంది అని అడుగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. యాక్చువల్గా అడుగుతున్నది అది, ఒకే ఫీలింగ్, ఒకే అభిప్రాయం అందరికీ ఎట్లా వస్తుంది అని. నీ సినిమా చూస్తావు, నువ్వు ఒక సినిమా తీస్తున్నావు, ఆ సినిమా నచ్చితే అందరికీ నచ్చుతున్నది, నచ్చకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. నువ్వు ఒకటి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీసావు, నీకు నచ్చితే నువ్వు తీసావు సినిమా, నీకు స్టోరీ నచ్చింది, నువ్వు నీ దర్శకత్వ ప్రతిభ ఉపయోగించి చాలా అద్భుతంగా ఇది ఆడుతుంది అని చెప్పి తీసావు. మార్నింగ్ షో చేస్తే మ్యాట్నీకి జనం లేరు, మార్నింగ్ షోకి కూడా రాలేదులే జనం. అంటే ఏంటి? నువ్వు నీ అభిప్రాయానికి భిన్నంగా ప్రజలు ఆలోచించినట్టే కదా. అట్టట్ట ఆలోచిస్తారండి, నేను చెప్పినట్టే అందరూ ఆలోచించాలి కదా అంటావా? నువ్వు అంతకుముందర వ్యూహము, శపథము ఏవో సినిమాలు తీసావు, వాటికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది, నువ్వు సుపీరియర్ బోర్డుకి అప్పీల్ చేసుకున్నావు. నువ్వు నాకు ఎందుకు ఇవ్వరండి, మీరు చెప్పిన కట్లు నేను ఒప్పుకుంటాను, నాకు దయచేసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి అడిగావు. మరి కింద వాళ్ళు, సెన్సార్ బోర్డు వాళ్ళు వద్దు అన్న సినిమా నువ్వు పైకి వెళ్ళి బాంబే వెళ్తే బాంబేలో వాళ్ళు ఇచ్చారు. అంటే వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ వేరు కదా. అట్లా నువ్వు అంటే నేను అనే పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఒకే నిర్ణయానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఒక డిఫరెంట్ వ్యక్తులు ఒకే అభిప్రాయానికి ఎట్లా వస్తారు అని నువ్వు ప్రశ్నించలేవు, ప్రశ్నించకూడదు, చాలా తప్పు అది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఇట్లా పెట్టకూడదు అని చెప్పి విజయబాబు అని ఒక జర్నలిస్టు, ఆయన అధికార భాషా సంఘానికో దేనికో ప్రెసిడెంట్ చైర్మన్గా కూడా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో, ఆయన కోర్టుకి వెళ్ళాడు ఇట్లా పెట్టడం తప్పు అని. కోర్టు ఏం చేసింది, ఆయన పెట్టిన పిటిషన్ని కొట్టేయటమే కాకుండా నువ్వు కోర్టు సమయాన్ని వృధా చేశావు, అందుకని 50,000 రూపాయలు ఫైన్ కట్టు అన్నారు. అట్లా ఎట్లా చెప్తుందండి కోర్టు, అట్లా ఫైన్ ఎట్లా వేస్తుందండి అని అడుగుతావా? ఎవరి మీదో కేసు పెడితే నువ్వెందుకు ఫైల్ చేశావని అడిగింది కోర్టు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా కోర్టు ఏం చెప్పింది, విజయబాబు ఫైల్ చేసిన పిటిషన్లో కోర్టు ఏం చెప్పింది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కేసు ఫైల్ చేశారు,
నువ్వు నేరం చేయలేదు అన్న నీకు నమ్మకం నీకున్నది. సమస్య ఉంది, నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తున్నాడు, నాకు మద్దిపాడు పోలీసులు, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నా ఇంటికి వచ్చారు కానీ నన్నేమి అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. ఇంకో చోట ఇంకో పోలీసులు వచ్చా వీళ్ళు అన్ని చోట్ల కేసులు నమోదవుతున్నాయి, ఏ పోలీస్ అధికారి నా దగ్గరకు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాము అనలేదు అని చాలా నవ్వుతూ చెప్తున్నాడు. మరి అదే కరెక్ట్ అయితే నువ్వు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేసావు? నిన్ను అరెస్ట్ చేస్తాము అని ఎవరు చెప్పలేదు కదా, నన్ను అరెస్ట్ చెయ్యొద్దు అని నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? మద్దిపాడు పోలీసులు కానీ ఏ పోలీసులు అయినా సరే నిన్ను అరెస్ట్ చేస్తాము అని చెప్పనప్పుడు నువ్వు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేసావు? అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ తెలివితేటల్ని ప్రదర్శించడానికి ఈ రకమైన, అంటే కొన్ని పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఏమంటాడు, అట్లా అసలు బిఎన్ఎస్ త్రిబుల్ అప్లికబుల్ కాదండి అంటాడు. రామ్ గోపాల్ వర్మ ఏమంటాడు, అసలు నేను అది పెట్టలేదు, అది ఇట్స్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాడు. కొంతమంది కార్టూన్ వేస్తారు, వ్యంగ్యమైన కార్టూన్ వేస్తారు, అట్లా నేను ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టానంటాడు. అంటే వ్యంగ్యమైన కార్టూన్ వేయటానికి ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టడం ఒకటేనా? దట్ ఈజ్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాడు. పైగా ఇంకోటి ఏంటంటే అటువంటివి నేను 10-20 పెడుతుంటా రోజుగా, ఇప్పటికీ పెడుతున్నాను అంటాడు. అంటే బరి తెగించి నేరం చేస్తే అది నేరం కాకపోదు. నువ్వు చాటుమాటుగా చేసినా, బరి తెగించి చేసినా నేరమే. అప్పుడే ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెట్టారు, అప్పుడు ఎందుకు పెట్టారు, ఇవన్నీ క్వశ్చన్లు ఎరైజ్ కావు. నేరం ఒకసారి అది నేరం కాదు, వెరీ గుడ్, యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేసావు? నేరం కాదు ఖచ్చితంగా, నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు పెద్ద సినిమా డైరెక్టర్ కదా, నువ్వు చాలామంది ఇంగ్లీష్ రచయితల పుస్తకాలు చదివా, అన్ని కోట్ చేస్తుంటావు కదా, మరి నేరం కానప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేసావు? అంటే మనమే మేధావులం, మనం చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అనుకోవటం అనేది మన ఇంటి వరకు ఏమైనా సాధ్యం అవుతుందేమో తెలియదు. న్యాయస్థానాల్లో మాత్రం న్యాయం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.